విశాఖ నుండి రాయ్పూర్ వరకు వేస్తున్నటువంటి హెచ్పీ పైప్ లైన్లు ఏవైతున్నా ఆ పైప్ లైన్లు మా పొలాల గుండా అయితే వేయొద్దంటూ రైతులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఒకే తాటిపైకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క పైప్ లైన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవే గుండా అయితే మాత్రం ఆ పైప్ లైన్ వేసుకోండి, అంతే తప్పకుండా మీ షార్ట్ కట్లో మీకైతే కొమ్ముకు వస్తున్నామంటూ ఈ యొక్క ఏదైతే ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయో ప్రభుత్వాలను కూడా మేమైతే వ్యతిరేకిస్తున్నామంటూ ఈరోజు తీవ్ర పోరాటానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఆ రైతాంగాలు అయితే మాత్రం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ప్రధాన మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? విజయనగరం జిల్లాలో వెళ్తున్న ఈ పైప్ లైన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నాము. ఇప్పటికే పోలవరం ఎడం కాలువ, గ్రీన్ఫీల్డ్ హైవే, ఎయిర్పోర్టు, అలాగే రైల్వే 3వ లైను, అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో జల్లెడ పట్టి వ్యవసాయ భూములు తీసుకున్నారు. ఇప్పుడు ఈ పైప్ లైన్ తీసుకుంటున్నారు. ఈ పైప్ లైన్ తీసుకునే దానికి న్యాయమైన పరిహారం ఇస్తున్నారా అంటే అది లేదు. 2013 చట్టాన్ని పక్కన పెట్టి కేవలంగా రిజిస్టర్డ్ వాల్యూలో 10% మాత్రము ఇస్తామని చెప్తున్నారు. దీనివల్ల 3,500 కంటే మించిరాదు సెంటుకి. ఇది రైతు కోల్పోతున్న దానికి వాళ్ళు ఇస్తున్న దానికి ఎక్కడ సంబంధం లేదు. ఆ 3,500 రైతు ఆ పైప్ లైన్ గుండా వ్యవసాయ యోగ్యం ఆ భూములు చేసుకోవడం వల్ల ఖర్చు అవుతుంది కనీసం 10,000. అందువల్ల దీన్ని రైతులు ఎట్టి పరిస్థితులను అంగీకరించలేదు. ఇంకొక ప్రత్యామ్నాయం మేము చెప్తున్నాం. ఇదే విశాఖపట్నం నుంచి రాయ్పూర్కి గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్ళింది. దానికి పక్కన 10 మీటర్లు ఖాళీ స్థలం ఉంది. ప్రభుత్వం సేకరించిన భూమే. దాని గుండా పైప్ లైన్ వేసుకుంటే రైతులకి నష్టం ఉండదు, ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉండదు. కాబట్టి ఆ రకంగా వెళ్ళమంటున్నాం. అది కాకుండా ఇలాగే వెళ్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా రైతాంగం అడ్డుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జిల్లాలో ఏదైతే హెచ్పిసిఎల్ ఆయిల్ పైప్ లైన్ వేస్తున్నారో ఈ సుమారు 11 మండలాల నుంచి 65 గ్రామాల గుండా తీసుకెళ్తున్నారు. దీనివల్ల రైతులు పొలాలు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలో అనేక ప్రాజెక్టుల పేరుతో భూసేకరణ చేశారు. ముఖ్యంగా ఈరోజు జిల్లాలోని ఈ రియల్ ఎస్టేట్ విజయనగరం పట్టణం అటు నేషనల్ హైవే కాసుకు రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయిన పెత్తందారులు వాళ్ళందరినీ వాళ్ళ తాలూకా పలుకుబడి ఉపయోగించి ఈరోజు పేద వర్గాలు ఏ ప్రాంతంలో చిన్న రైతులు ఉన్నారో ఆ ప్రాంతం గుండా ఈ ప్రాజెక్టులన్నీ తీసుకెళ్తూ పంట భూములు ఉంది కాస్త కూడా ఈరోజు ఈ విధంగా రైతుల దగ్గర లాక్కొని ఈరోజు అన్యాయం చేస్తున్నారు. ఈ పైప్ లైన్ వల్ల భవిష్యత్తులో ఆ పైప్ లైన్ భాగంలో పశువుల శాలలు కానీ, బోర్లు కానీ, హార్టికల్చర్ పంటలు కానీ అలాగే వేయకూడదు. అలాగే ఈ భూమి తాలూకా విలువ ఏదైతే పైప్ లైన్ వెళ్తుందో వెంటనే సగానికి పడిపోతుంది. ఈ విధంగా రైతాంగం తీవ్ర నష్టాలు పోతున్నారు. అందుకోసం ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ హైవేలో రైతులు భూములు సేకరించారు, రోడ్డు వేశారు. ఆ పక్క భాగంలో ఇంకా 10 మీటర్ల వరకు ఖాళీగా ఉంది. ఎటువంటి భూసేకరణ చేయకుండా ఈరోజు 150 కిలోమీటర్లు తగ్గే విధంగా రాయ్పూర్కి అవకాశం ఉంది కనుక ఆ విధంగా పరిశీలించాలా. ఏదైతే రవాణా ఛార్జీలు తగ్గించుకోవడానికి ఆయిల్ కంపెనీలు ఈ విధంగా చేస్తూ ప్రజల మీద భారాలు వేస్తూ తిరిగి లాభాలు చేసుకోవడానికి ఈ విధమైన చర్యలు పూనుకుంటున్నారు కనుక ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకొని సరైన పరిష్కారం ఆల్టర్నేటివ్ ద్వారా వెళ్ళాలా. లేకపోతే రైతాంగంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసి అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ రైతాంగంగా తెలియజేస్తున్నాం. ఓకే, చెప్పండి. మీరు ఒక రైతుగా మీరు ఏ విధంగా ఈరోజు దీన్ని వ్యతిరేకిస్తున్నారు? ఎంతవరకు ఈ పైప్ లైన్ వల్ల మీరు లాస్ అవుతున్నారు ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు రేట్లు చాలా ఎక్కువ రేట్లు, ఇప్పుడు రైతు వారి రేట్లు ఇవి తక్కువగా ఇచ్చినందువల్ల ఇప్పుడు ఈ భూముల్లో నుంచి మించిన ఎకరాకి మాది ఎకరా భూమి అండి, 41 సెంటు వేస్తారని అంటాడండి. దానికి తక్కువ రేటు పడుతుందండి. అదే హై లెవెల్ రేట్ ఇస్తే బాగుండండి. ₹1,00,00,000 ఇప్పుడు ఆ రేటు అక్కడ. అది గురించి ఈవేళ 2,000 3,000 ఇస్తానంటే అది సహజమైన పని కాదని చెప్తున్నాను. సార్, నా పేరు తిరుపతి, మెంటాడ మండలం మీసలపేట గ్రామం. సుమారుగా మాది ఎకరా భూమి ఈ పైప్ లైన్ వల్ల పోతుంది, హెచ్పిసి పైప్ లైన్ వల్ల. అది మా కుటుంబానికి జీవనాధారం. ఆ పొలం దానిపైన వరి చేను వేసుకొని తినడానికి ఉపయోగిస్తాం. దానివల్ల 15 మీటర్ల వెడల్పున దాన్ని లోతుగా తవ్వేసి పైప్ లైన్ వేస్తున్నారు. దానివల్ల పంట నష్టం జరుగుతుంది. మా తినడానికి జీవనోపాధి అయిన పంట పొలాలు, పచ్చని పంట పొలాలు నష్టం చేస్తున్నారు కార్పొరేట్ సంస్థలు. దాన్ని వేరే విధంగా గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన వెళ్ళే మార్గంలోని ప్రయత్నాన్ని మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. లేనిపోతే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. కొండత అమరాపల్లి. నా పేరు కోడెల శ్రీనివాసరావు అండి. మాకు సుమారుగా మా ముగ్గురు అన్నదమ్ములది రెండు చెరువుల కింద
3 ఎకరాల పైన నుంచి మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. దానివల్ల మాకు తిండి గింజలు కూడా పండగ లేని పరిస్థితి ఉంటుంది ఈ హెచ్పిసిఎల్ పైప్ లైన్ వల్ల. అలాగే రైతుకు కూడా ఈరోజు సుమారుగా మార్కెట్ వాల్యూ 50,000 పైన సెంటు అక్కడ మాకు ఉంది. ఈరోజు వాళ్ళ భూమి తీసుకొని అది తీసుకున్న తర్వాత మేము ఏమైనా సరే ప్రత్యామ్నాయంగా ఏ చెట్లు కానీ లేకపోతే షెడ్లు కానీ లేకపోతే పశువుల షెడ్లు కానీ ఏవైనా మేము ఫర్దర్గా ఏవైనా వేసుకోవడానికి కూడా మాకు అవకంట తీసుకుంటుంది. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే విశాఖపట్నం నుంచి రాయపూర్కి పక్క నుంచి 40 అడుగులు వెడల్పు ఉందండి. 2 వైపులు కూడా 80 అడుగులు వెడల్పు ఉంది. దాని నుంచి వేసుకుంటే రైతుకి నష్టం ఉండదండి. అలాగని చాలామంది పేద రైతులు 10 సెంట్లు ఉన్న వాళ్ళకి కూడా పోతుంది. అలాగని కొండతామరపల్లి గ్రామంలో 4 చెరువుల కింద సుమారు చాలా ఎక్కువ పోతుంది. దానివల్ల రైతు దీనస్థితిలో ఉండవలసి వస్తుంది, చావుకు కూడా ఎదురులేంది. అలాగని పైపు లైన్ ఎదిరించి రైతుకి కానీ తవ్వితే మాత్రం ఎదుర్కోవడం జరుగుతుందండి. రైతు పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి. ఈరోజు ప్రతి దగ్గర పోలవరం కాలానికి సుమారుగా 112 ఎకరాలు కొండతామరపల్లి డిజైన్ చేశారండి. దానికి కూడా ఈ రైతులు కూడా అందులో ఉన్నారు, చిన్న చిన్న రైతులు కూడా. అలాగే ఎక్కడెక్కడో తారకరామ్ ప్రాజెక్టు 2010లో తవ్వారండి. ఈరోజు దిక్కులేదండి. దాన్ని ప్రభుత్వం కోసం ఏదో వాళ్ళు దీనికోసం ఏదో వాళ్ళు ఇలా అప్రూవల్ చేసేయడం, దాన్ని రైతులు మట్టిపాలు చేసేస్తారండి. దీనివల్ల రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అలా బ్రతకడం కూడా కష్టం అండి రైతులు ఈ భూములు కానీ పోతే. నమస్తే అండి. మేము విజయనగరం జిల్లా బండపల్లి మండలం చింతామరపల్లి గ్రామం మాది. ఇప్పుడు హెచ్పిసిఎల్ కంపెనీ వారు పచ్చని పొలాల్లో పైప్ లైన్ వేయాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు వైజాగ్ నుంచి రాయపూర్కి పైప్ లైన్ వేయాలనే ఉద్దేశంతో భూమిని సేకరిస్తూ ఉంది. అది ఇప్పటికే ఆల్రెడీ గ్రీన్ఫీల్డ్ హైవే కోసం చాలా ఎక్కువ ల్యాండ్స్ని గవర్నమెంట్ సేకరించి ఉంది. దానికి ఆనుకొని ఇప్పటికీ ఒక 15-20 మీటర్ల వరకు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే తాలూకా ల్యాండ్ అనేది ఉందని మనకి తెలిసిన విషయమే. అయితే ఈ పచ్చని పొలాల్లో కాకుండా గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఏదైనా సరే ఈ పైప్ లైన్ వేసుకున్నట్లయితే మనకి రైతులకి పచ్చని వ్యవసాయం, ఇప్పటికే వ్యవసాయం అంటేనే దండగానే పరిస్థితిలో ప్రతి ఒక్క రైతు కూడా ఉన్నాడండి. ఈరోజు ఇప్పుడు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్లు లేదంటే ఇంకొక వ్యాపారాలు, ఇంకొక ప్రాజెక్టుల కింద ఇప్పటికే పంట భూములన్నీ కూడా నష్టపోయి రేపు పొద్దున్న తినడానికి ఎవరు ఎక్కడ కొనుక్కోవడానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు అన్నమాట. ఇంకప్పుడు ప్రకృతిగా ఇప్పుడు ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యమే దిగుతున్నా చూశారు. ఆ విధంగా ప్లాస్టిక్ తయారు చేసుకొని మన ప్లాస్టిక్ మనమే తినాలేమో పరిస్థితి వస్తుంది. లాస్ట్కి రైతు పండించే ధాన్యం అనేది మనకి ఎక్కడ దొరకదు. కాబట్టి ఇటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ విధంగా కాకుండా గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా పైప్ లైన్ వేసుకునేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు నాకుండేది 48 సెంట్ల భూమి అండి. 48 సెంట్ల భూమిలోని నేను కానీ ఆ పైప్ లైన్కి నేను కానీ ఒప్పుకున్నట్లయితే దాంట్లో ఈ ఒక్కరోజు ఒప్పుకోవడం కాదు, ఈ ఇచ్చే 15 లక్షలు లేకపోతే 10 లక్షలు లేకపోతే 5 లక్షలు ఈరోజు తీసుకోవడం గురించి కాదు. నేను జీవితాంతం కూడా దాని మీద నా హక్కుని కంప్లీట్గా నేను కోల్పోతాను. కాబట్టి ఇటువంటి నిర్ణయం అనేది చాలా హేతుబద్ధమైన నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని గవర్నమెంట్ ఖచ్చితంగా వెనక్కి తీసుకొని ఈ పైప్ లైన్ వ్యవహారాన్ని కంప్లీట్గా వాళ్ళు డైవర్ట్ చేసుకోవాలని మరీ కోరుతున్నామండి. సో చూసాం కదా, ప్రధానంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే రైతులంతా కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే హెచ్పిసిఎల్ నుంచి రాయపూర్ వరకు కూడా ఈ విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు వెళ్తున్న లైన్ ఏదైతే ఉందో సుమారుగా చూసుకుంటే మండలంలో 11 మండలాలు, ఈ యొక్క జిల్లాలో 11 మండలాలు 60 గ్రామాల పైనుంచి అయితే మాత్రం ఈ యొక్క పైప్ లైన్ వెళ్తున్నాయి. ఈ యొక్క ప్రాంతంలో ఉన్న రైతులంతా కూడా తీవ్రంగా ఆవేదన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ పైప్ లైన్ వెళ్ళినటువంటి భూమి అంతా కూడా పూర్తిగా దేనికి పనికి రాకుండా పోతుంది. కాబట్టి మేమైతే దాని మీద సర్వ హక్కులు కూడా కోల్పోతున్నాం అంటూ చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి రేట్ల కంటే ఇంకా తగ్గించైతే మాకైతే అమౌంట్ కూడా పే చేసే యోచనలో అయితే ప్రభుత్వాలు యొక్క కార్పొరేట్ సంస్థలు ఉన్నాయని కూడా మరొకపోతే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మరోవైపు ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో విశాఖ టు రాయపూర్ లైన్ ఏదైతే ఉందో దాని పక్క నుంచి అయితే మాత్రం చాలా ల్యాండ్ అయితే ఉందో దాని పక్క నుంచి వేసుకుంటూ వెళ్తే బాగుండని కూడా మరొకవైపు అయితే మాత్రం రైతులు కూడా సజెషన్ ఇస్తూ విన్నవించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన కానీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రైతు ఉద్యమం అనేది తప్పదని కూడా మరొకవైపు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరం రైతుల యొక్క తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.